పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సిపిఎం నిర్వహిస్తున్న ప్రజా చైతన్య పాదయాత్ర కొనసాగింది. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పాదయాత్ర బృందాన్ని కలుసుకుని ప్రజల సమస్యలపై వినతి పత్రాన్ని స్వీకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు. పాదయాత్రలో త్రాగునీరు, సాగునీరు, ఇళ్లు, అలాగే దళితుల శ్మశాన వాటికల వంటి సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా పట్టణ నేతలు, బృంద సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యాయబద్ధంగా ప్రజలకి అవసరమైనటువంటి విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీరు మరి ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల, పేదల పట్ల అవగాహన కలిగి ఉండటం అనేది చాలా సంతోషం. కనుక ఈ రోజున ఈ యొక్క పాదయాత్ర ఈ పట్టణం చేసిన సందర్భంగా నాకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వీరి యొక్క డిమాండ్లని నేను తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వీరు చేసేటటువంటి ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు మేలు జరగాలని, అలాగే అనేక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద వీరు పోరాటాలు కానీ వెనుకలు కానీ ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రధానమైన సమస్యల మీద స్పందించేటటువంటి విధంగా నేను కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. మీరు చేసేటటువంటి పాదయాత్ర చివరి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో పాదయాత్ర చేపట్టింది. మొత్తం 26 రోజులు 650 కిలోమీటర్లు. ఈ రోజుకి 24 రోజులు పూర్తయింది. 600 కిలోమీటర్లు దాటింది. భీమవరం పట్టణంలో ఈ పాదయాత్ర నడుస్తూ ఉండగా గౌరవ శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్య మోషన్ రాజు గారు ఈ పాదయాత్రను చూసి ఆకస్మికంగా దిగి యాత్ర వద్దకు రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇది పేద ప్రజలకి తప్పకుండా ఉపయోగపడే విషయం. ఒక ప్రజా ఉద్దేశంతో, ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్న పాదయాత్రకి స్పందించి ఈ రకంగా ఆగి ఈ యాత్ర వద్ద అలాగే దళిత వాడల్లో ఉన్నటువంటి శ్మశానాల మీద, అనేక ప్రధానమైనటువంటి సమస్యల మీద ఈ రోజున పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు భీమవరం పట్టణానికి చేరుకోవటం కూడా. కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం ఆలయంలో దేవర మహోత్సవం